నేను చెప్పబోయే విషయం ప్రతి అమ్మాయి లైఫ్లో ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది. కానీ చాలాసార్లు ఆ పెయిన్ని ఇగ్నోర్ చేస్తూ సైలెంట్గా పడుకుంటారు. ఈ వీడియోని మీ అక్కకి, ఫ్రెండ్కి, డాటర్కి, మీరు కేర్ చేసే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అరే, పీరియడ్స్ టైంలో పెయిన్ నార్మల్లే అని అందరూ చెప్తారు. బట్ డీప్గా ఆలోచించండి, అది నార్మల్ పెయిన్ కాకపోవచ్చు కదా. బాడీలో ఇంకా సీరియస్గా ఏమైనా జరుగుతుందేమో. అక్కడే ఎంటర్ అవుతుంది ఒక హిడెన్ ఎనిమీ, ఎండోమెట్రియాసిస్. ఎండోమెట్రియాసిస్ అంటే ఏంటంటే, యుటరస్లో ఉండాల్సిన ఎండోమెట్రియం అనే లైనింగ్ టిష్యూ పీరియడ్ టైంలో బ్లీడ్ అయ్యి బాడీ నుంచి ఎగ్జిట్ అవుతుంది. అది నార్మల్ ప్రాసెస్. బట్ ఎండోమెట్రియాసిస్లో ఈ లైనింగ్ యుటరస్ బయట ప్లేసెస్లో గ్రో అవుతుంది. లైక్ ఓవరీస్, ఫాలోపియన్ ట్యూబ్స్, పెల్విక్ క్యావిటీ, బ్లాడర్, ఈవెన్ ఇంటెస్టైన్స్ మీద కూడా. ఈ మిస్ప్లేస్డ్ టిష్యూ కూడా హార్మోన్స్కి రెస్పాండ్ అవుతుంది. ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతుంది, కానీ ఎగ్జిట్ అవ్వడం లేదు. సో ఇన్సైడ్ బ్లీడింగ్తో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది. ఇది కామన్, బట్ డిస్కవర్ చేయడం లేదు. ఇది పెయిన్ఫుల్, బట్ ఇన్విజిబుల్. ఇది రియల్, బట్ సైలెంట్. నెక్స్ట్ వీడియోలో ఇది ఎందుకు వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సబ్స్క్రైబ్. మీరు IVF, IUI అవాయిడ్ చేయాలా, PCOS, థైరాయిడ్ లేక మేల్ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నా కూడా న్యాచురల్గా కన్సీవ్ అవ్వాలనుకుంటే మన ప్రీ ప్రెగ్నెన్సీ వెబినార్ జాయిన్ అవ్వండి. డీటెయిల్స్ బయోలో అండ్ పిన్ వీడియోలో ఉంది.